మనం విజయం సాధించినప్పుడు కన్నా మనం ఓటమి పాలైనప్పుడే మనలో ఆ కసి పెరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనే శ్రద్ధ పెరుగుతుంది, జాగ్రత్త పెరుగుతుంది, బాధ్యత ఉంటుంది. నాకు తెలిసి ఓటమి మనకి మంచి లెసన్. చాలా బాగా చెప్పారు చిరంజీవి గారు. అప్పట్లో బాలయ్య బాబాయి నువ్వు పోటాపోటీగా సినిమాలు చేసేవారు. నా చిన్నప్పుడు నేను అది చూసి చాలా ఎంజాయ్ చేసేవాడిని. మీ బాబాయ్తో మామూలు పోటీ ఏమిటి? అప్పట్లో మా ఫ్యాన్స్ అయితే వాల్ పోస్టర్ల మీద పేడ కొట్టుకునేవాడు. బాలయ్యతో నేను బయట విడిగా చాలా క్లోజ్ గా ఉంటాను. చాలా సరదాగా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ సినిమాల విషయం వచ్చేసరికి అది చూసే అభిమానులకి వారు దాన్ని చాలా సీరియస్ గా తీసుకునేవాళ్ళు. ఆ పోటీ లేకపోతే నిజంగా ఇంట్రెస్ట్ ఉండదు. మీ విషయంలోనే కాదు, ఇప్పుడు మా తరంలో కూడా ఇప్పుడు చరణ్ కి నాకు కూడా పోటీ ఉంది. మేమిద్దరం కలిసి చేసినప్పుడు కూడా అభిమానులు పోటీ పడి సినిమా చూసి ఎంజాయ్ చేశారు. ఆ పోటీ తత్వం అనేది ఎప్పటికీ ఉంటుంది చిరంజీవి గారు. అవును తారక్, నువ్వు కూడా 25 సంవత్సరాలు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశావు. అలాగే ఇంకా మంచి మంచి విజయాలు సాధిస్తూ గొప్పగా నీ సినీ కెరీర్ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. మీరు కూడా మీ రాబోయే సినిమాలు విజయవంతం అవ్వాలని, మమ్మల్ని మీ శివశంకర వరప్రసాద్ సినిమాతో మంచి కామెడీతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తారక్. థ్యాంక్ యూ.